ఈరోజు 2వ వార్డులో ప్రచారం చేశామండి. అందరూ కూడా ఇక్కడ పేదలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మాకైతే అందరికీ వస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు. మరి కొంతమంది అయితే ఇళ్ల పట్టాలు వస్తున్నాయి అన్నారు, కొంతమంది ఇస్త్రీ పెట్టెలు వస్తున్నాయి అన్నారు, కొంతమంది అమ్మఒడి, కొంతమంది పెన్షను, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. అందరూ కూడా జగనన్న మా గుండెల్లో ఉన్నాడని చెప్తున్నారు. జగనన్నకే ఓటేస్తామంటున్నారు. అలాగే మా కుటుంబ సభ్యుల్ని కూడా వీళ్ళు గుర్తుపట్టి మీ ఫ్యామిలీలో నువ్వు అయితే వాళ్ళకు మళ్ళీ చేస్తావు, నువ్వు అందుబాటులో ఉంటావు కాబట్టి నిన్ను కూడా మేము గెలిపించుకుంటామమ్మా అని చెప్తున్నారు. మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను సేవ చేయడానికి ముందుకు వచ్చాను. అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కిలార్ రోసయ్య గారిని ఎంపీ ఓటుగా, మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే మురుగుల లావణ్యని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇంకొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంది తిరగటానికి. ఎండల్లో తిరగాలన్నా కానీ మరి వాళ్ళు సంక్షేమ పథకాలు బాగా వస్తున్నాయి, ప్రజాదరణ బాగుంది అని మాకు తెలిసినప్పుడు ఇంకొంచెం యాక్టివ్గా తిరుగుతున్నాం. మేము అందరికి కూడా అందుతున్నాయండి సంక్షేమ పథకాలు. మేము రోజు 2 పూట్ల కూడా ప్రజల్లోకి వెళ్ళి అడుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. తిరుగుతున్నాము, ప్రజల్లో మంచి స్పందన ఉంది. జగనన్న నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందిని వాళ్ళు సంతోషంగా ముందుకొచ్చి లావణ్య గారికి ఓట్లేస్తాము, జగనన్న రాజ్యం తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మంగళగిరికి నియోజకవర్గానికి దాదాపు 1200 కోట్ల రూపాయలు నవరత్నాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో పడిన పరిస్థితి. ఇవాళ మా కార్పొరేషన్గా కూడా రూపొంది ఈ మంగళగిరి ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగింది. దీనికన్నా ముందు లావణ్య గారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. హనుమంతరావు గారు వాళ్ళ మామగారు మంగళగిరి చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఆఫ్కో చైర్మన్గా ఆయన ఎంతో అనుభవం ఉంది. అదేవిధంగా లావణ్య గారు అమ్మగారు మున్సిపల్ చైర్మన్గా, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కాండ్రు కమల గారి టైంలోనే మంగళగిరికి మంచినీళ్లు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ గమనించి ఆ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఆదరించాలని, లావణ్య గారికి మంచి మెజార్టీ వచ్చేలాగా ప్రజలు ఓట్లు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 వస్తాయి కదా ఒక్కొక్కరికి. సరే లావణ్య కాదు, లావణ్యమ్మా ఓట్లు అడగడానికి వచ్చాము. అందరూ ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. మీరు కూడా ఫ్యాన్ ఓట్లు అడగడానికి వచ్చాము. మీ ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు అన్ని ఫ్యాన్ గుర్తు వేయండి. అందరూ ఫ్యాన్ గుర్తు వేయండి అమ్మా. చేసుకొని జై జగన్.